వేసవి తాపంతో ఉక్కపోతకు గురవుతున్నారు ప్రజలు. మే నెల రాకముందే ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఇళ్లలోంచి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్లలోంచి రావట్లేదు. దీంతో రాజమండ్రిలో శీతల పానీయాలకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు. మే నెల రాకముందే ఏప్రిల్ నెల నుండే కూడా ఎండలు తీవ్ర ఉధృతంగా కాస్తుండటంతో ఇటు సామాన్య నుంచి మధ్య ప్రజల వరకు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 4 రోజుల నుంచి చూస్తున్నట్లయితే గనక ఇటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. దీనితో ఎండ తాపం తట్టుకోలేక ఇటు సామాన్య ప్రజలు చెరుకు రసాలు ఇలాగే స్థానికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాల వద్ద కూడా ప్రజలు తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం స్కూళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఒంటిపూట సెలవులు అయితే నడుస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 11 గంటలకే స్కూళ్ళు క్లోజ్ చేయాలి. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఒంటిపూట సెలవులు కూడా నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సెలవులు కూడా ప్రకటించనున్నారు. స్కూల్కి వేసవి సెలవులు అయితే ప్రస్తుతం ఎండల తీవ్రత చూసుకున్నట్లయితే కనుక ప్రజలు కొంత ఉక్కబాటుకు అయితే గురవుతున్నారు. రాజమండ్రి వ్యాప్తంగా పలు రోడ్లు కూడా కాంక్రీట్ మయం కావడంతో అలాగే గోదావరిలో నీటి మట్టం తగ్గి ఇసుక తిన్నలు పైకి రావడంతో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం 39 నుంచి 45 డిగ్రీల వరకు ఎండలు కాస్తాయని కూడా వాతావరణ శాఖ కానీ ఇటు విపత్తు శాఖ కానీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా బయటకు వెళ్ళాలని, అలాగే వడదెబ్బ తగిలితే గనక వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్ళేటప్పుడు గొడుగులు కానీ అలాగే మంచినీళ్ళు కూడా దగ్గర పెట్టుకుని వెళ్ళాలని కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. కొంతమంది అయితే ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు చెరుకు రసం వ్యాపారం చేసే వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, వ్యాపారం ఎలా ఉంది? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వ్యాపారం ఎలా ఉంది? బాగానే ఉందండి. వ్యాపారం అంటే మరి చలికి ఎండకి బాగానే భయంకరంగా ఉంటుంది కదండి. ఎండ దీని వచ్చి అత్తమానం చెరుకు రసం తాగుతున్నారండి. చలివేంద్రాలు కూడా ఖాళీ ఉండలేదు. నిమ్మకాయలు కూడా సేల్స్ బాగా అవుతుంది. మరి చూసి మీరు అయితే ఇప్పుడు అంటే పోయిన సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇంకా మే నెల రాకుండానే ఏప్రిల్ మధ్యలోనే ఈ స్థాయిలో ఎండలు ఉన్నాయి. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ అనుకుంటారా తక్కువగానే ఉన్నాయంటారా? ఎండలు ఎక్కువగానే ఉన్నాయండి. మరి అందరూ చెరుకు రసం అది తాగడానికి అత్తమానం వస్తున్నారండి. బాటిల్ కూడా సేల్స్ ఎక్కువ అవుతుందండి. మరి సెలబ్రిటీలు కూడా వస్తున్నారండి తాగడానికి చెరుకు రసం అది. మరి ఎక్కువగా ఎక్కడికక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎండల తీవ్రతకి ఎక్కడికక్కడ మంచినీళ్ళని మజ్జిగని ఇస్తూ ఉంటే బాగుంటుంది. అయితే ఒక పక్కన వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు కానీ ఇటు గ్లోబల్ వార్మింగ్ కానీ ఈ నేపథ్యంలోనే ఎండలు ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక ప్రతి సంవత్సరానికి అంతకంతకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇంకా మే నెల రాకుండానే ఈ స్థాయిలో ఎండలు ఉండడంతో సామాన్యులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా 11 గంటలు అవుతుంటుందో రోడ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరియు 4 గంటల వరకు కూడా ఎవరు కూడా రోడ్లపై రాని పరిస్థితి. చిన్నపిల్లలు అయితే మాత్రం ఈ ఎండలకు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలుపుతున్నారు కొంతమంది అయితే. దీంతో ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇటు సామాన్యుడు ఉక్కపోతకు గురవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, HM TV.